థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. గడిచిన కాలమంతా కూడా మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తుతిస్తున్నాము ప్రభా. భయంకరమైనటువంటి దినాల్లోంచి మమ్మల్ని నడిపించిన విధానం చూస్తే భయం, ఆశ్చర్యం కూడా కలుగుచున్నది. ఆ విధంగా మమ్మల్ని నడిపించినటువంటి విధానం బట్టి స్తుతిస్తూ ఈ దినం ప్రభా, మరి మే నెల 2025వ సంవత్సరంలో మరి ఈ విధంగా ఆకారం మరి సోమవారం నాడు ఈ విధంగా మేము వైజాగ్ దువ్వాడలో మరి ఈ విధంగా శాంతి సంఘంలో కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. గత కాలం ఇంచుమించు సంవత్సరం అవుతుంది, దగ్గరే జూలైలో ప్రారంభించాం, దగ్గర నుంచి 11 నెలలు అయింది. ఇంతవరకు మీరు మాకు చేసిన సహాయం బట్టి అద్భుతంగా మీరు సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆది మానవ నేటి మానవ వరకు బైబిల్ వర్షక్రమ సబ్జెక్టులో మరి ఈ శీర్షికలో మరి ఈ విధంగా క్రమక్రమంగా వచ్చాం ప్రభా. మరి ఇప్పుడు సువార్త ప్రారంభంలో 5వ భాగాన్ని ఈరోజు ధ్యానం చేస్తున్నాం ప్రభా. మరి పౌలు యొక్క మిషనరీ ప్రయాణంలో ఉన్నాం, 3వ మిషనరీ ప్రయాణంలో ఉన్నాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం నుంచి ఈ రోజు నుంచి మేము ధ్యానం చేయవలసి ఉంది కనుక మీరు ఆత్మ ద్వారా మాకు సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి. ఇంతవరకు సహాయం చేశారు, అంతవరకు సహాయం చేస్తానని చెప్పారు. సదాకాలం మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీతో ఉంటాను, మీ పక్షాన ఉంటానని మీరు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. మరి మాట్లాడేవారు మీరు కాదని చెప్పారు కాబట్టి మాకు సహాయం చేయండి. మీరే మా మంచి బోధకులే, మాకు బోధించండి, మాకు నేర్పించండి. నేర్చుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం. మా జీవితాల్లో మీరే ఇంకా సరి చేసుకోవాల్సి ఏముంటే సరి చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వండి. హృదయాలు కఠినపరుచుకోకుండా మాకు సహాయం చేయండి, దయ చూపించండి. తొట్టిలకున్న అంతవరకు కాపాడుతున్న వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కనికరించి సహాయం చేసి మీరు మహిమ పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి బతిమలాడి వినయపూర్వకం కొడుచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకొంటిని. నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకొంటిని. అలసిపోతిని, కృషించుచుంటిని, అలసిపోతిని, కృషించుచుంటిని. నీ కృపతో బ్రతికించుమా, నీ కృపతో బ్రతికించుమా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. బ్రతుకలేనయా, 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 బ్రతుకలేనయా. నిన్ను విడిచి నేను బ్రతుకలేనయా, నిన్ను విడిచి నేను బ్రతుకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. హల్లెలూయా. ఈ పాట చాలా నాకు బాగా ఇష్టం. తప్పిపోయిన కుమారుడు హృదయపూర్వకంగా మారు మనసు పొంది మరి తండ్రి వద్దకు వచ్చేటప్పుడు తండ్రి ఎంతగానో ఎదురెళ్ళాడు అన్న విషయం, ఆ సందర్భం అద్భుతమైనటువంటి పశ్చాత్తాపం, అద్భుతమైన మారు మనసు. అది ఆ రీతిగా ఏ క్రైస్తవుడైనా, ఏ వ్యక్తి అయినా, ఏ మానవుడైనా దేవుని దగ్గరికి వస్తే తప్పనిసరిగా దేవుడు చేర్చుకుంటాడు. కంప్లీట్గా మారు మనసు పొందారు కాబట్టి అన్న సారం చాలా బాగుంది అందులోని. కాబట్టి దేవుని స్తోత్రం. ఓకే, స్టార్ట్ చేద్దామండి. మీకు స్టార్టింగ్లో చెప్పాను అనుకుంటున్నాను ఏ మిషనరీ ప్రయాణం ఎంతవరకు అన్నది రెఫరెన్స్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. లేకపోతే ఒకసారి మరి జ్ఞాపం చేసుకోండి. ఒకవేళ ఎక్కడ రాసుకుంటే ఒకసారి రిపీట్ చేసుకోండి, రివ్యూ చేయండి. ఒకవేళ నోట్స్లో ఉంటే చూడండి. మొదటి ప్రయాణం 2 సంవత్సరాల ప్రయాణం, అది 1200 మైళ్ళు. అది మొదటి సువార్త ప్రయాణం 2 సంవత్సరాలు, అది 1200 మైళ్ళు. అంటే క్రీస్తు 47 నుంచి 49లో జరిగింది. అది క్రీస్తు 47 నుంచి 49లో అది జరిగింది.
రెండో ప్రయాణం ఇంచుమించు 3 సంవత్సరాలు. రెండో ప్రయాణం కాలం మాత్రం ఇంచుమించు 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల మధ్య అలాగా ఇంచుమించు చెప్తున్నారు. ఇది 2700 మైళ్ళు ప్రయాణం చేశాడంట రెండో సువార్త ప్రయాణంలో. ఇది క్రీస్తుశకం 50 నుంచి 53. క్రీస్తుశకం 50 నుంచి 53. అలాగే మూడో మిషనరీ ప్రయాణం ఇంచుమించు 4 సంవత్సరాలు ఇది జర్నీ కాలం పట్టింది. 2500 మైళ్ళు ఇంచుమించు ఈయన ప్రయాణం చేశాడు. పీరియడ్ 53 నుంచి 57. క్రీస్తుశకం 53 నుంచి 57. ఇప్పుడు మనం మూడో ప్రయాణంలో ఉన్నాం. మొదటి సువార్త ప్రయాణం 14 అపోస్తల కార్యాలు 13-14 అపోస్తల కార్యాలు 13-14 అధ్యాయాలు మొదటి సువార్త ప్రయాణం, దానికి రెఫరెన్స్. రెండో సువార్త ప్రయాణానికి రెఫరెన్స్ 15 అధ్యాయం 36వ వచనం నుండి 18 అధ్యాయం 22వ వచనం వరకు రెండో సువార్త ప్రయాణం. మూడో సువార్త ప్రయాణం అపోస్తల కార్యాలు 18 అధ్యాయం 23వ వచనం నుండి 21వ అధ్యాయం 16వ వచనం అంతవరకు మూడో సువార్త ప్రయాణం అండి. ఈ విధంగా మనం ఈ 3 సువార్త ప్రయాణాలని మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఆల్రెడీ రెండో సువార్త ప్రయాణంలో అయిపోయింది. మూడో సువార్త ప్రయాణం మనం స్టార్ట్ అయ్యాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు 20 అధ్యాయానికి వచ్చాం మనం ఈ క్లాస్కి. 19వ అధ్యాయం వరకు వెళ్ళాం కాబట్టి 20 అధ్యాయం నుంచి నేను కొనసాగిస్తున్నాను. మీరు నోట్ చేసుకునే విషయాలు నోట్ చేసుకోండి. 20 అధ్యాయం డివిజను 1 నుండి 5 వచనాలు మాసిదోనియా ప్రాంతాల్లో చేసిన పరిచర్య, పౌలు యొక్క పరిచర్య. మాసిదోనియా ప్రాంతాల్లో పౌలు యొక్క పరిచర్య 1 నుంచి 5 వచనాల వరకు కూడా. 6 నుంచి 12 20 అధ్యాయం 6 నుంచి 12 వచనం వరకు మనం చూస్తే త్రోయలో పరిచర్య. అలాగే 20 అధ్యాయం 13 నుంచి 38వ వచనం వరకు చూస్తే మిలేతులో పౌలు వీడ్కోలు ప్రసంగం. మిలేతులో పౌలు వీడ్కోలు, ఇక పౌలు ఆఖరి ప్రసంగం అన్నమాట ఇది. పౌలు వీడ్కోలు ప్రసంగం. ఇది ఈ 20 అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలండి. మనం ధ్యానం చేద్దాం. 20 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఆ అల్లరి అణిగిన తరువాత, ఏ అల్లరి? 19వ అధ్యాయంలో ఒక అల్లరి జరిగింది. ఎక్కడ? ఎఫెసు పట్టణంలో. ఎవరు పెట్టారు అల్లరి? దేమేత్రి అన్నటువంటి ఈ కంసాలి, ఆయనతో పెద్ద గొడవ అయింది. ఆ గొడవలో కర్ణ గారు దాన్ని సరిచేసేసారు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆ అల్లరి అయిపోయిన తర్వాత ఎఫెసు నుంచి బయలుదేరేసాడు. మీకు మ్యాప్లో చూస్తే ఇంతవరకు మూడో సువార్త ప్రయాణంలో ఆయన ఎక్కడ బయలుదేరాడు? అంత్యోక సంఘంలో బయలుదేరాడు. సిరియాలో అంత్యోక సంఘంలో బయలుదేరి ఇలా వాళ్ళ ఊరి మీదగా సిరియా కిలికియా ప్రాంతానికి చెందినవాడు తార్సు అనే ఊరి నుంచి ఇలా ఎఫెసు వచ్చాడు. ఇప్పుడు రెండో సువార్త ప్రయాణంలో మాత్రం ఎఫెసు రాకుండా ఎఫెసు పరిశుద్ధాత్మ వెళ్ళలేదు ఆసియా అని చెప్పాడు. అప్పుడు డైరెక్ట్గా ముసియా నుంచి త్రోయి నుంచి మాసిదోని వెళ్ళిపోయాడు, ఫిలిప్పు, తెస్సలోనిక, బెరయ సంఘాలకి. కానీ మూడో సువార్త ప్రయాణంలో డైరెక్ట్గా ఎఫెసు వచ్చాడు. ఇప్పుడు గలతీ సంఘాలన్నీ చూసుకొని ఎఫెసు వచ్చేసాడు. డైరెక్ట్గా ఎఫెసు వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి మరలా మాసిదోని ప్రాంతానికి వెళ్ళి ఆ తర్వాత మనకి 18వ అధ్యాయంలో చూస్తాం కొరింథు వచ్చాడు. 18వ అధ్యాయంలో కొరింథు వచ్చిన తర్వాత మరలా ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగ వెనక్కి వచ్చేసాడు. ఇలాగా వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ త్రోయి వరకు వచ్చాడంటే. ఇప్పుడు మన చదివిన భాగంలో చూస్తే ఎక్కడున్నాడు అన్నది మనకి ఆ ప్రాంతాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇదేమో మిలేత్ అంటే ఇది, ఎఫెసు అంటే ఇది, త్రోయి అంటే ఇది, మాసిదోనియా, గ్రీసు, కొరింథీ, కుప్ర, ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం మొదటి 2 సువార్తల్లో చూసాం. మొదటి ప్రయాణాల్లో సేమ్ ఆ ప్లేస్లే. ఓకే, ఇప్పుడు అల్లరి అణిగిన తర్వాత అంటే ఎఫెసులో అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరును.
అంటే ఇప్పుడు ఎఫెసు నుంచి ఇందాక మీకు చెప్పినట్టుగా ఎఫెసు నుంచి ఇలాగా మాసిదోనియా త్రోయి మీదగా మాసిదోనియా వెళ్ళడానికి బయలుదేరాడంట. బయలుదేరను ఆ ప్రదేశంలో ఎందుకు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను. అంటే గ్రీసునికి వచ్చాడంటే కొరింథీకి వచ్చాడు. మరల ఇప్పుడు గ్రీసు ప్రాంతంలో కొరింథీ ఉంది. ఈ మాసిదోనియా ప్రాంతం చూసుకొని కొరింథీకి వచ్చాడు. గ్రీసు ప్రాంతంలో ఏథెన్సు కొరింథీ కూడా గ్రీసు ప్రాంతానికి చెందినవే. అతడు అక్కడ 3 నెలలు గడిపి వాడెక్కి, అంటే గ్రీసు ప్రాంతంలో 3 నెలలు గడిపాడు. వాడెక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాను. 3వ వచనం బాగా అర్థం చేసుకోవాలి మనం. ఈ మాసిదోనియాలో ఎప్పుడైతే ఇక్కడ గ్రీసులో ఎప్పుడైతే 3 నెలలు ఉన్నాడో ఆయన వాడెక్కి సిరియాకి వెళ్ళవాలని ఉండగా, సిరియాకి అంటే ఇక్కడ రావాలని అనుకున్నాడు. ఈ రకంగా మళ్ళీ యూదులు ఇతన్ని చంపాలని కుట్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని పౌలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని మళ్ళీ ఇలాగొచ్చి ఇలా రావాలని నిశ్చయించుకున్నాడు. ఈసారి వచ్చేటప్పుడు ఎఫెసు వెళ్ళకుండా మాసిదోనియా ఇలాగా ఈ సముద్ర ప్రయాణంలో ఇలాగ మిలేతు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆ భాగాలు మనం చదువుతాం చూడండి. ఆ మాసిదోనియా 4వ వచనం, మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోపత్రను తెస్సలోనికల్లో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రుపియమును అతనితో కూడా వచ్చిరి. ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. అతనితో వచ్చిన వాళ్ళు 7 ఉన్నారు అక్కడ. ఇప్పుడు పౌలుతో 7 అక్కడికి వచ్చారు. వీళ్ళంతా కూడా తిరిగి మాసిదోనియా నుంచి త్రోయికి వచ్చారు. ఆ త్రోయన ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు 5వ వచనంలో చూద్దాం. వీరు ముందుగా వెళ్ళి త్రోయిలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. వీళ్ళందరూ ముందుకు వెళ్ళి త్రోయిలో కనిపెట్టుకుని ఉన్నారు. వచ్చిన వాళ్ళు 7. మేమంటున్నాడు కదా, లోకా కూడా ఉన్నాడు, లోకా పౌలు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళు 7. 6వ వచనం, పులియని రొట్టెలు తినవలైన తర్వాత మేము వాడకి పిలిపి విడిచి 5 దినాల్లో త్రోయికి వచ్చి అచ్చటి వారి యొద్ద 7 దినములు గడిపితేమి. ఎక్కడ 7 దినాలు గడిపారు? త్రోయిలోకి వచ్చి 7 దినాలు గడిపారంట. అయితే 7వ వచనం, ఆదివారం మేము రొట్టె విరిచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారం నాడు రొట్టె విరచడానికి కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళాలని రాత్రి అంతా ప్రసంగం చేస్తున్నాడు. ఆల్రెడీ 9వ వచనం. 8వ వచనం, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు అయితే కాను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయినవై ఎత్తబడెను. అంతటి పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, వీరు తొందరపడకడి, అతని ప్రాణం అతనితో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరును. వారు బ్రతికిన ఆ చిన్న వాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. అద్భుతం. దేవుని నామమున స్తోత్రం. ఈ చచ్చిపోయిన వాళ్ళు బతికించడంలో పాత నిబంధనలో ఏలియాని చూస్తాం, ఎలీషాని చూస్తాం, మరలా యేసుప్రభు వారిని చూస్తాం. కొత్త నిబంధనలో పేతురు కూడా బతికించాడు కదా ఒకరిని, తబిత అమ్మాయిని. పౌలు కూడా ఐదుగురిని బతికించాడు. ఓకే, పౌరుకి పిచ్చి అనమాట బాగా. ఉదయం క్యాంప్ ఉంది, రాత్రి రెస్ట్ తీసుకోవాలని లేకుండా అర్ధరాత్రి కూడా తెల్లవారు ప్రసంగం చేస్తానమాట. ఓకే, 13 నుంచి చదువుతున్నా చూడండి. మేము ముందుగా వాడకి ఇప్పుడు ప్లేసులు రాస్తున్నాడు. మీరు అక్కడ అయ్యే కనిపెట్టాలి మ్యాప్లో. ఆ త్రోయి తర్వాత ఉన్న ప్లేసులు చెప్తున్నాడు. నేను అక్కడ అయినా రాయలేదు. మీకు మ్యాప్ సామ్యుల్ బాబు పెడతారు. మీకు ఆ మ్యాప్ ఉంది, గ్రూపులో పెడతారు. ఆ ప్లేసులన్నీ అందులో ఉంటాయి. ఆ మ్యాప్లో ఆ ప్లేస్ మాత్రం అదే. వాడెక్కి అస్సులో పౌలు ఎక్కించుకున్న వాళ్ళని అక్కడికి వెళ్ళితిమి. తాను కాలినడకన వెళ్ళవాలని అతడు ఆ ప్రకారంగా మాకు నియమించి ఉండెను. అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతను ఎక్కించుకొని మితులేనుకు వచ్చితిమి. అచ్చటి నుండి వెళ్ళి మరునాడు కియోసుకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమోసనకు చేరి ఆ మరునాడు మిలేతునికి వచ్చితిమి. అది ఇందాక మీకు చెప్పిన అయ్యా మిలేతు అని రాశాను మీకు. ఇది మిలేతు కిందనే. అంటే ఈ త్రోయి నుంచి ఈ మిలేతు వరకు ఉన్న ఊరి పేర్లన్నీ చెప్తున్నాడు మనకు లోక.
ప్రతి ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వచ్చారు మిలేతుకి వచ్చినకి ఎన్ని ఊర్లు దాటి చెప్పాడనమాట. ఇప్పుడు 16వ వచనం, సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవాలని పౌలు త్వరపడుచుండెను. యెరూషలేం వెళ్ళిపోవాలని చూస్తున్నాడు, యెరూషలేం ఈ పెంతెకొస్తు పండగకి. కనుక అతడు ఆసియాలో కాలహరణం చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకుని ఉండెను. అది ఇంతవరకు జరిగింది. ఇప్పుడు మిలేతులో ఉన్నాడు. ఇప్పుడు 17వ వచనం నుంచి ప్రసంగం స్టార్ట్ అవుతుంది, గమనించాలి. అతడు మిలేతు నుండి ఎఫెసునికి వర్తమానం పంపి, మిలేతు ఎక్కడుంది, ఎఫెసు ఎక్కడుంది? మిలేతు ఎక్కడుంది? ఈ చుక్క. ఎఫెసు అంటే ఈ పైన ఉంది. ముందు వెళ్ళాడు కదా ఎఫెసు, మొత్తం 3 సంవత్సరాలు ఉన్నాడు ఎఫెసులో. అలా వెళ్ళిపోయి కొరింథు వరకు వెళ్ళిపోయి ఇలా వద్దాం అనుకున్నాడు, కానీ కుట్ర చేస్తున్నారు యూదుల్ని చంపాలని పౌల్ని, అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇలాగ వస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఈయన మనసు అంగీకరించట్లేదు, ఎఫెసీయులతో మాట్లాడాలి. 3 సంవత్సరాలు అక్కడ సేవ చేశాను కదా, అక్కడ పరిచయం చేశాను కదా, కాబట్టి వాళ్ళతో మరొకసారి చివరిన అభిప్రాయాన్ని తెలియచేయాలి వాళ్ళకి అనే ఉద్దేశంతో ఆ మిలేతుకి వాళ్ళందరూ రప్పించాడు. 17వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు బైబిల్ చూసుకోండి. ఎలాంటి ప్రసంగం, అద్భుతమైన ప్రసంగం ఇది. అతడు మిలేతు నుండి ఎఫెసునికి వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించెను. సంఘ పెద్దలు అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు సంఘ పెద్దలు అనుకుంటారు. సంఘ పెద్దలు అంటే పాస్టర్లు బైబిల్ భాషలో. అపోస్తల కార్యాల్లోనూ కొత్త నిబంధనలు ఎప్పుడైనా సంఘ పెద్దలు అన్నాడంటే ఆ కాపర్లు, వాళ్ళే బిషప్లను పిలిచారు తర్వాత రోజుల్లో సంఘ చరిత్రలో. సంఘ పెద్దలు అంటే ఆ సంఘాన్ని కాసే పెద్దలు అనమాట, కాపర్లు. ఇప్పుడు మన పాస్టర్లు అంటాం. వాళ్ళు పిలిచి ఏమంటుండో చూద్దాం. 18వ వచనం నుంచి, వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలా నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. ప్రతి వచనం కూడా ఇంపార్టెంట్ అండి ఈ ప్రసంగంలో. మీ ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య నేను ఎలా నడుచుకుంటునో మీరందరూ చూస్తున్నారు కదా. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్ళు విడిచచ్చు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగను ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలుసు. మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలా సాక్ష్యమిచ్చుచుంటునో ఇదంతా మీకు తెలియను. ఇవన్నీ మీకు తెలుసు అని చెప్తున్నాడు. మొత్తం అన్నీ కూడా చూసారు, ప్రతి మాట కూడా ఆసియా వచ్చిన కాడి నుంచి నేను ఎలా ఉన్నానో మీరు ఎరుగుదురు, అన్నీ కూడా మీరు ఎరుగుదు, ఇవన్నీ మీకు తెలుసు నా పరిచయం అంతా కూడా. ఇంకా 22వ వచనం, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునికి వెళ్ళుచున్నాను. ఈయనకు అర్థమైపోయింది ఈయన పరిస్థితి. ఆత్మయందు నేను బంధింపబడ్డానని అర్థమైపోయింది. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, ఇది మాత్రం నాకు తెలియదు. ఇంతవరకు జరిగిందే నాకు తెలుసు, కానీ ఏం జరగబోతుందో నాకు మాత్రం తెలియదు. నేను బంధింపబడ్డానని నాకు అర్థమైపోయింది. 23వ వచనం, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని అది మాత్రం నాకు తెలుసు. నా కొరకు కష్టాలు కాచుకొని ఉన్నాయని మాత్రం నాకు తెలుసు. అందుకే ఒక పాట నాకు చాలా ఇష్టమైన పాట అండి, ఇంకోటి ఉంది. యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. నేను కాకినాడలో 2001 సంవత్సరం 2001 యేసుప్రభు నమ్ముకున్న మొట్టమొదటి నేను కన్వర్ట్ అయిన సంవత్సరం అది 2001. ఇంకా నేను బాప్తిసం తీసుకుంటున్నాను ఆ టైంలో. ఇంకా కాకినాడ COM సంస్థలో అక్కడ ఈ పాట నేర్చుకున్నాను నేను. ఫస్ట్ నేర్చుకున్న పాటలు ఇదొక పాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాటని ఎప్పుడు నేను వదలట్లేదు, ఫిక్స్ అయిపోయాను ఆ పాట ప్రకారంగా నేను కూడా.
పౌలు అదే ఫిక్స్ అయిపోయాడు. నా కొరకు బంధకములు, నా కొరకు శ్రమలు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్షి ఇస్తున్నాడు. నేను ఆత్మయందు బంధించబడ్డాను సంగతి నాకు అర్థమైపోయింది. నా నడిపింపు అంతా అర్థమైపోతుంది నాకు. 24 వచ్చిన అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చటి యందు నా పరుగును నేను ప్రభువైన అయిన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదో ఎంచుకున్నట్లేదు. హల్లెలూయా. ఏం ప్రసంగం ఎన్నిసార్లు చదువుతానో నేను ఈ భాగాన్ని. చాలా ఇంట్రెస్ట్, చాలా బాగుంటుంది. ఇది ఆఖరి ప్రసంగం, ఇది వీడ్కోలు ప్రసంగం అంటారు దీన్ని. పౌలు వీడ్కోలు ప్రసంగం. 3 సువార్త ప్రయాణాలు చేసి ఇంకా చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంకా అయిపోయింది నా డ్యూటీ, ఇంకా అయిపోయింది, నా ప్రభు అప్పగించిన నా ఇంచుమించు చేశాను నేను. ఇక చివర ఏం చేయబోతున్నాడో చివర మరి చూడాలి, నా మరణం ఎలాగుంటుందో, నా ముగింపు ఎలాగుంటుందో అని ఫైనల్ నిర్ణయానికి వచ్చాడు. 25వ వచనం, ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించచ్చు నేను మీ మధ్యన సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీద నా ముఖం చూడరని నాకు ఇప్పుడు తెలియను. అంత అర్థమైపోతుంది, దేవుడు బోధించేస్తున్నాడు ఆయన ముందుగానే. ఇంక ఇప్పుడు నా ముఖం మీరు ఇంక చూడరు అని కూడా నాకు తెలుసు. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు. 20వ వచనంలో కూడా చెప్పాడు ఆ మాట. ప్రయోజనకరమైన ఏది దాచుకొనక బహిరంగంగా ఇంటెంటని మీకు తెలియజేయచ్చు బోధించు వచ్చానని చెప్పాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. దేవుని సంకల్పం అంతా, దేవుడి సంకల్పం నాకు ఏదైతే తెలియజేశాడో అదంతా మీకు తెలియజేసుకొచ్చేసాను, నేనేమీ దాచుకోలేదు. ఈ అండర్లైన్ 28వ వచనం అండర్లైన్. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఆ వచనాన్ని రెడ్డింగ్తోనే అవసరమైతే బాగా మార్కింగ్ చేసుకోండి. ఇంకా దాన్ని వదలు కూడా మింగియాలి వచనాన్ని. అపోస్తల కార్యాలు 20 వచనం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు స్వరాక్తి ఇవ్వడం కాదు, దేవుడే స్వరాక్తి ఇచ్చాడు చెప్తున్నాడు. ఇంకా యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పడానికి ఇంకా ఎవడు సరిపోతాడు? శిలువ మీద చనిపోయిన వాడు యేసుక్రీస్తు, ఆయన దేవుడైనా దేవుడే తన స్వరక్తి ఇచ్చి సంపాదించింది సంఘం. అది యేసుక్రీస్తు మీద అలాంటి అభిప్రాయం కలిగి ఉండాలి మీరు సేవ చేస్తున్న అధ్యక్షులు. ఇంతకీ ఏమన్నాడు? ఇందాక ఏమన్నాడు? పెద్దలు పిలిపించాను అన్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? వీళ్ళు పెద్దల కాపర్లు. ఏమంటున్నాడు ఇక్కడ? తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో. అధ్యక్షులు మీరు, సంఘాధ్యక్షులు మీరు. మిమ్మల్ని ఎవరు ఉంచారు? పరిశుద్ధాత్ముడు ఉంచాడట. సంఘాన్ని మాత్రం దేవుడు స్వరక్తి సంపాదించాడు, మిమ్మల్ని మాత్రం పరిశుద్ధాత్ముడి కాపర్లుగా పెట్టాడు. కాబట్టి ఆ యావత్ మందను వచ్చి మీ మట్టుకు మిమ్మల్ని వచ్చి జాగ్రత్తగా ఉండుడి. అద్భుతం అన్నమాట. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఈరోజు అదే పౌలు ఆ రోజు ఏం చెప్పి అదే జరుగుతుంది. ఇప్పుడు సంఘాల్లో కొన్ని సిద్ధాంతాలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధాలు. దేవుడికి భార్య ఉందని ఒకడు, అసలు ప్రవక్త ఈయనే, ఈ బెనహం గారే అసలు ప్రవక్త, యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు ఈయనే. తప్పుడు బోధలు, దుర్బోధలు చాలా వచ్చాయి. 31వ వచనం, కావున నేను 3 సంవత్సరములు అండర్లైన్ 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడిచొచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపం చేసుకుని మెలకుగా ఉండుడి. ఎఫెసీయులో 3 సంవత్సరాలు ఉన్నాను పౌలు చెప్తున్నాడు. ఇదే స్టేట్మెంట్ మనకి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములకు మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తివంతుడు. ఇంకా 33వ వచనం చూడండి ఎంత కరెక్ట్ చెప్తున్నాడు. ఎవని వెండైనను బంగారమైనను వస్త్రములైనను నేను ఆశించలేదు. నా అవసరాల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు. ఈ మొదటి సమూయేలు గ్రంథం 12:3 చదివితే సమూయేలు కూడా అలాగే చెప్తాడు. సమూయేలు కూడా సేమ్ రిఫరెన్స్ చేసుకోండి. మొదటి సమూయేలు 12:3. అబ్బా నేను ఇక్కడ ఒకసారి తీసి చదివేద్దామా? వీడ్కోలు ప్రసంగంలో ఇలాంటి భక్తులు ఒకప్పుడు ఉండేవారు కనుక వీళ్ళు మాదిరి అయ్యారు అందరికీ.
12:3 మొదటి సమూయేలు గ్రంథం. ఇదిగో నేనున్నాను, నేను ఎవరిని యొద్ద నేను తీసుకుంటేనా. రెండో వచనం చూద్దామండి. రెండో వచనం నుంచి, రాజు మీ కార్యం జరిగించి, నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యన ఉన్నారు. బాల్యం నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచూ వచ్చేతని. ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దను తీసుకుంటున్నా, ఎవని గార్ధమునైనా పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసేతనా, ఎవరినైనా బాధ పెట్టితనా, న్యాయం నాకు అగపడకుండా ఎవరి యొద్దైనా లంచం పుచ్చుకుంటున్నా, అలా చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇస్తాను. అది సమూయేలు వీడుకోలు ప్రసంగం. ఇక్కడ పౌలు వీడుకోలు ప్రసంగం కూడా చెప్తున్నాడు. ఎవడు వెండి కానీ బంగారం కానీ వస్త్రం ఏది నేను ఆశించలేదు అంటున్నాడు. ఈ నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలా ప్రయాసపడి బలహీనను సంరక్షింపవాలని, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపితిని. ఇది సంఘ అధ్యక్షులారా, కాపర్లారా, పెద్దలారా, నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి యేసుక్రీస్తు స్వరక్తించి సంపాదించిన సంఘం అది. కాబట్టి వాళ్ళ మీద చాలా మీరు పరిశుద్ధాత్మ మిమ్మల్ని నియమించాడు. కాబట్టి అది చాలా మంచి ఉద్యోగం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి, సంఘం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మరి వాళ్ళ మీద ఇలాగా బాధ పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తేకుండా, అన్యాయంగా లంచాలు తీసుకున్నా, లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళ సంఘాలు బాధ పెట్టకుండా, పౌలు ఏం చేశాడు? ఎఫెసీలో పని చేస్తూ, బేరాలు కొట్టుకుంటూ, ఏదో పని చేసుకుంటూ సువార్త ప్రకటించేవాడని చెప్తాడు. తెస్సలోని పత్రిక గట్టిగా చెప్తాడు. ఇది ఇక్కడ కూడా చెప్తున్నాడు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా అవకాశం ఉంటే, అందుకే కొంత పార్ట్ టైం చేస్తుంటారు, పార్ట్ టైం జాబులు చేసి సేవలు చేస్తుంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఒత్తిడి చేయకుండా. కొంతమంది వాళ్ళకి వచ్చినటువంటి ఆదాయంతోనే సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక కొంతమంది అంటే ఫుల్ డిపెండ్ సంఘం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. నెక్స్ట్ చూడండి 36. అతను ఇలా చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేశాను. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కువ మోకాల్లోని ఉంటుంది పౌలు. సముద్రం దగ్గర ఉన్నాడన్నా మోకాల్లోని, ఎక్కడున్నా మోకాల్లోని ప్రార్థన చేశాడని ఉంటుంది. అతను ఇలా చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరిక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకుని వారు వాడ వరకు అతను సాగనంపిరి. దేవునామన స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయం డివిజన్ రాసుకోండి. 21వ అధ్యాయం 1-6 వచనాలు. యెరూషలేము వెళ్ళవద్దని పౌలు హెచ్చరింపబడుట. పౌలా యెరూషలేము వెళ్ళొద్దు అని చెప్తున్నారు 1-6 వచనాల్లో. 7-16 వచనాలు అగబు ప్రవక్త, ఆయన కూడా చెప్తున్నాడు. అగబు ప్రవక్త కూడా కైసరియాలో ఉండి ఆయన కూడా చెప్తున్నాడు పౌలుకి వెళ్తే సమస్యలు ఉన్నాయని. ఓకే అండి. ఈ భాగం అయిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. ముందు దీంతో మనకు సువార్త ప్రయాణం అయిపోద్ది. ఇప్పుడు 16 వచనంతో మనకి 3వ సువార్త ప్రయాణం అయిపోద్ది. చూద్దాం 21వ అధ్యాయం. మేము వారిని విడిచిపెట్టి వాడెక్కి తిన్నగా వెళ్ళి కోషుకును, మర్నాడు రోదుకును, అక్కడ నుండి పతరాకును వచ్చితిమి. అవన్నీ అక్కడ పేర్లు చెప్తున్నాడు. మిలేతులోంచి ప్రసంగం అయిపోయింది కదా. ఈ మిలేతులో ప్రసంగం అయిన తర్వాత ఏ ఊరిలో దాటారో అది చెప్తున్నాడు. తూరు వచ్చే వరకు ఏ తగులుతున్నా చూద్దాం అవన్నీ కూడా. 2వ వచనం. అప్పుడు ఫెనీకెక్కి వెళ్ళబోచిన ఒక వాడను చూసి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రాకి ఎదురుగా వచ్చి, కుప్రా అంటే దీవి తెలుసు కదా మీకు, కుప్రాదేవి వచ్చి దానిని ఎడమ తట్టును విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగుతిమి. మీకు మ్యాప్లో తూరు రాశాను, ఎక్కడ ఉందో. ఇది ఈ పైది, ఇది తూరు అంటే మధ్యధర సముద్రం ఒడ్డుకు వచ్చారు. ఇప్పుడు తూరు అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండేను. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినాలు అక్కడ ఉంటిమి. ఎక్కడున్నారు 7 దినాలు? తూరులో. వారు ఈ తూరులో ప్రజల సంఘస్థులు ఏమంటున్నారో చూడండి. నీవు యెరూషలేములో కాలు పెట్టొద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పారు. ఈ విషయం పౌలుకి ఎప్పుడో చెప్పేసింది ఆత్మ. వీళ్ళు కూడా చెప్తున్నారు, తూరు వాళ్ళు కూడా.
5వ వచనం. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మల్ని పట్టణం వెలుపల వరకు సాగనంప వచ్చిరి. పిల్లలు భార్యలు కుటుంబాలతో సహా సాగనంపారు. వారును మేమును సముద్ర తీరమున మోకాల్లోని, మళ్ళీ చూడండి, మోకాల్లోని ఎక్కడా? సముద్ర తీరమున ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటేమి, అంతటి మేము ఓడెక్కితేమి, వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు 7వ వచనం చూడండి. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమైకి వచ్చి, తూరు కింద చూడండి, తొలెమై రాశాను మ్యాప్లో. తొలెమై అంటే అది తూరు తర్వాత. తొలెమైకి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటమి. అక్కడ ఒక దినం ఉన్నారంట. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పి ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేరి. వారు ప్రవచించిన వారు. ఈ ఫిలిప్పే మనకి అపోస్తుల గారు 8వ అధ్యాయంలో ఉన్న ఫిలిప్పి. అపోస్తులు అయిన ఫిలిప్ కాదు, యేసుప్రభు శిష్యుడు ఫిలిప్ కాదు. ఈయన అపోస్తుల కార్యాలులో 6వ అధ్యాయంలో సంఘ పెద్దలు 7 నియమించారు కదా. ఫిలిప్పు, స్తేఫను, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పెరమనోసు, నికాలోసు, 7 ఉన్నారు కదా. అందులో ఒకడు ఈయన అపోస్తుల గారు 8వ అధ్యాయంలో నపుంసకుడు బాప్తీసు ఇచ్చింది ఈయనే. అప్పుడు వెంటనే కైసరియా వచ్చాడు కదా. అంటే కైసరియాలో కాపురం పెట్టుకున్నాడు. ఇక్కడ కుటుంబంతో ఉన్నాడు ఈయన. పౌలు ఈ 3వ సువార్త ప్రయాణం చివరిలో ఇప్పుడు ఈయన ఇంటికి వచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫిలిప్ ఇంటి దగ్గరే ఈ 4 కుమార్తెలు కూడా చాలామంది ఆడపిల్ల పుట్టిన వాళ్ళకి ఈ వాక్యం ఎంతో బలపరుస్తుంది. ఒక్కొక్కరికి 3 ఆడపిల్లలు, 4 ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఈ వాక్యం ద్వారా ఆదరణ పొందుతున్నారు. ఎంతమంది ఆడపిల్లలు అయితే ఏంటి కావాలి, ప్రభు కొరకు వాడబడితే అదే చాలు. ఫిలిప్ కుమార్తెలు ప్రతి ఒక్కరు ఫిలిప్ కుమార్తెలు జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు ప్రవచనాలు చెప్పేవారు. ఓకే, 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అన్న ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలా బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనెను. ఈయన కూడా పరిశుద్ధాత్మ చెప్తుంది. తూరు పట్టణస్తులు ఇలా చెప్తుంటే ఎలాగుంటుందండి ముందుకెళ్ళేవాడికి? ఆయనకో పక్క మనసులో పీకుతుంది, యెరూషలేములో నన్ను ఎలాగ కొడతారు, యెరూషలేములో నన్ను ఎలాగ బంధిస్తారు, యెరూషలేములో యూదులు నా కోసం కాసుకొని ఉన్నారు, నాకు అక్కడ ఎలాగ అవుతుంది అనే సంగతి ఈయన తెలుసు. అయితే చచ్చిపోవచ్చు, లేదంటే కనీసం నన్ను కొట్టి జైల్లోనే అడుగుతారన్న సంగతి పరిశుద్ధాత్మ ఈయనకి ఎప్పుడు ఆల్రెడీ ముందే బోధిస్తుంది. ఈయన శ్రమలకి రెడీ అయిపోతున్నాడు. కానీ ఈ లోపల వెళ్తుండే ప్రయాణంలో ఈయన మళ్ళీ అడుగున అక్కడ తూరులో వాళ్ళు, పౌలు ఎల్లకయ్యా బాబు, నువ్వు ఎల్లకయ్యా బాబు, నా మాట విన బాబు, పౌలు ఎల్లకనే. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి. పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. దీనికి సిద్ధపడిపోయాడు పౌలు. ఇక ఎంతమంది చెప్పినప్పుడు తూరు అంటే అలాగుంది. ఎక్కడ ఎవరు చెప్తున్నాడు? అగా ప్రవక్త అంటే మనం చూసాం అపోస్తలుల గారి 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు? క్లౌదియా చక్రవర్తి కాలంలో కరువు వస్తుంది భూలోకం అంతటా కూడా చెప్పాడు, ప్రవచించాడు. చాలా పవర్ఫుల్ ప్రవక్త అగబు. అలాంటి ప్రవక్త కూడా చెప్తున్నాడు ఈ విధంగా నడికట్టుగా తీసుకొని. ఓకే, 12వ వచనం చూద్దాం. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడ వారును యెరూషలేమునికి వెళ్ళవద్దని, చూసారా లోక రాశాడు ఆఖరికి. మేము అక్కడ ఉన్నవాళ్ళు, కైసరులో ఉన్నవారు, తూరులో ఉన్నవారు అందరూ కూడా యెరూషలేముకి వెళ్ళొద్దని అతను బతిమాలుకుంటే కానీ పౌలు 13వ వచనం ఏమన్నాడు చూడండి. ఇందెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరా? అలా నేనైతే ప్రభువైన యేసు నామ నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు నువ్వు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఒక తీర్మానానికి వచ్చాడు. ఇంకా అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తం జరుగునుగాక అని కోరుకుంటామి. ఇంక మనం ఏం చేస్తాం?
ప్రభు చిత్తం జరుగును గాక అన్నారు వాళ్ళు. నీ రాజ్యము చేరాలని, నీ చిత్తము చేయాలని, నీ రాజ్యము చేరాలని, నీ చిత్తము చేయాలని, నిన్ను చూడాలని, నీతో బ్రతకాలని, నిన్ను చూడాలని, నీతో బ్రతకాలని నా ప్రాణం ఆశించుచున్నది, నా ప్రాణం ఆశించుచున్నది. నాన్నా నాన్నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా, నాన్నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా, 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 నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా, నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. ఈ పాటలు పౌలు ప్రసంగానికి సంబంధించినవి కాబట్టి దేవుడు నాకు జ్ఞాపం చేస్తున్నట్టున్నాడు. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం మ్యాటర్లోకి. 15-16 వచనాలు చూద్దాం. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకుని యెరూషలేమునికి ఎక్కిపోతిమి. మరియు కైసరయ నుండి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన మ్నాసోన్ ఇంట మేము దిగవలన ఉద్దేశంతో అతను వెంట పెట్టుకుని మాతో కూడా వచ్చేరి. ఇది పౌలు 3వ సువార్త ప్రయాణం ముగింపు. కైసరయ నుంచి ఎక్కడికి వచ్చాడండి? యెరూషలేము వచ్చాడు. ఎక్కడికి వెళ్తే ప్రమాదం అని చెప్పారో అందరూ అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఓకే, చూద్దాం. ఇప్పుడు వీళ్ళందరూ ప్రవచనాలు నెరవేరు మరి ప్రవచనాలు నెరవేరాలి కదా. ప్రాక్త చెప్పాడు, ఈయంతో పరిశుద్ధాత్మ చెప్తున్నాడని చెప్పాడు. మరి వీళ్ళందరూ తూరు కైసరయ ప్రజలందరూ కూడా చెప్పారు కదా, మరి నెరవేరాలి కదా. మరి ఇవన్నీ నెరవేరిపోతే ఇవన్నీ అబద్ధాలు అయిపోతాయి కదా ప్రవచనాలు. ఎలా నెరవేరు ఇక్కడి నుంచి చూద్దాం. ఓకే, ఇక్కడి నుంచి మీరు ఎలా రాసుకుంటారంటే 21వ అధ్యాయం 17వ వచనం నుంచి 23వ అధ్యాయం 33వ వచనం వరకు కూడా పౌలు యెరూషలేములో సాక్ష్యం ఇచ్చిట. 21వ అధ్యాయం 17వ వచనం నుండి 23వ అధ్యాయం 33వ వచనం వరకు కూడా పౌలు యెరూషలేములో ఉన్నాడనమాట. ఈ యెరూషలేములోనే ఉంటాడు అంతవరకు కూడా. దాన్ని ఇంకా డివిజన్ రాసుకోవాలనుకుంటే డివిజన్ రాసుకోండి. 21వ అధ్యాయం 17వ వచనం నుంచి 26వ వచనం వరకు అందులో డివిజన్లు. యెరూషలేములోనే డివిజన్లు చెప్తున్నాను. 21వ అధ్యాయం 17 నుంచి 26 వరకు యూదుల ఆచారములను సమ్మతించుట. పౌలు యూదుల ఆచారాలను సమ్మతించాడు, వ్యతిరేకించలేదు. 27వ వచనం నుంచి 21వ అధ్యాయం 27వ వచనం నుంచి 39వ వచనం వరకు కూడా పౌలు బంధింపబడుట అంటే ప్రవచనాలు ఇప్పుడు నెరవేరే. పౌలు అరెస్ట్ అయిపోయాడు, ఖైదీ అయిన పౌలు. ఇంకా చివరి వరకు అపోస్తలుల కార్యాలు చివరి వరకు ఖైదే. ఇక్కడి నుంచి ఖైదీగా ఏం జరుగుతుందో చూస్తాం మ్యాటరు. 22వ అధ్యాయం 1 నుంచి 23 వచనాల వరకు కూడా 22వ అధ్యాయం అండి. ప్రజల ముందు పౌలు సాక్ష్యం ఇచ్చుట. 22వ అధ్యాయం 1 నుంచి 23 వచనం వరకు. 22వ అధ్యాయం 24వ వచనం నుంచి 29వ వచనం వరకు రోమా అధికారులు పౌలుకు భయపడుట. రోమా అధికారులు పౌలుకు భయపడుట. ఇరవై 22వ అధ్యాయం 30వ వచనం నుంచి 23వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా సన్హెద్రిన సభ ముందు పౌలు సాక్ష్యం ఇచ్చుట. 22వ అధ్యాయం 30వ వచనం నుంచి 23వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా సన్హెద్రిన్ సభ ముందు పౌలు సాక్ష్యం ఇచ్చుట. 23వ అధ్యాయం 12వ వచనం నుంచి 22వ వచనం వరకు
23 అధ్యాయం 12వ వచనం నుంచి 22వ వచనం వరకు యూదులు కుట్ర, పౌలుని చంపుటకు యూదులు కుట్ర పనుట. ఇరవై 23వ అధ్యాయం 23వ వచనం నుంచి 33వ వచనం వరకు. ఇరవై 23వ అధ్యాయం 23వ వచనం నుంచి 33వ వచనం వరకు అండి. పౌలు యెరూషలేము విడిచి కైసరియకు పంపబడుట. యెరూషలేము విడిచి కైసరియకు. ఇందాక ఏ కైసరియకు అయితే వచ్చాడు ఆగప్రవక్త చెప్పాడు అనుకున్నాక ఫిలిప్పు ఉన్నాడు కదండి, మళ్ళీ అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు ఖైదీకి వెళ్తున్నాడు. అప్పుడు సువార్తికుడిగా వచ్చాడు, ఇప్పుడు రిటర్న్లో ఖైదీకి వెళ్తున్నాడు, అరెస్ట్ అయ్యే సంఖ్యలతో వెళ్తున్నాడు, తీర్పులకు వెళ్తున్నాడు. ఓకే, చదువుదామండి. ఇవి కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటాయి, మీ అంతా మీరు చదివితే అర్థం కాదు. ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు చదువుకుంటే ఈజీగా అర్థమైపోతాయి. 17వ వచనం నుంచి ఏం జరుగుతుందో చూడండి, 26వ వచనం వరకు. మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకునేరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునకు వచ్చాను. యాకోబు అంటే ఎవరు? అది యేసుప్రభు సహోదరుడైంది యాకోబు అనుకోవాలి. అపోస్తులైన యాకోబు మాత్రం కాదు. అపోస్తులైన యాకోబు 12 అధ్యాయంలో చనిపోయాడు. హేరోదు చంపేశాడు. ఆ రోజు పేతుని చెరసాలలో వేసాడు, యాకోబుని చంపేశాడు. ఈ యాకోబు యేసుప్రభు సహోదరుడు, సంఘపెద్ద, యెరూషలేములో సంఘపెద్ద, ఈయన బిషప్. ఈయన అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వల్ల దేవుడు అన్యజనులు జరిగించిన వాటిని వివరంగా తెలియజెప్పాను. వారు విని దేవుని మహింపరిచి అతను చూసి, సహోదరుడా, యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రం మీద ఆసక్తి గలవారు. అన్యజనుల్లో మన యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారం చెప్పులు నడవకూడదని నీవు చెప్పుడు వలన వారందరూ మోసేని విడిచిపెట్టవాలని నువ్వు బోధించున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. యాకోబు చెప్తున్నాడు, సహోదరుడా పౌలా, నువ్వు చాలా బాగానే సువార్త చేస్తున్నాను కాదంటలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకసారి కలుసుకున్నారు. అప్పుడే ఎక్కడ? అపోస్తలుగా 15 అధ్యాయాలు కలుసుకున్నారు. మొట్టమొదటి సభ, క్రైస్తవ మొట్టమొదటి సభ అపోస్తలుగా 15 అధ్యాయంలో అప్పుడు కలుసుకున్నారు. ఇప్పుడు పౌలు అంటే చాలా ఇష్టం యాకోబుకి. ఇప్పుడు పౌలు చేసిన యాకోబుకి తెలుసు. కానీ ఇప్పుడు యూదుల పరిస్థితి ఎలాగుందంటే, ఇక్కడ విశ్వాసులైన చాలామంది ఉన్నారు. యూదుల్లో చాలామంది, క్రైస్తవులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నారు, సున్నత ఆచరిస్తున్నారు. నువ్వైతే ధర్మశాస్త్రం వద్దని చెప్తున్నావట, సున్నత వద్దని చెప్తున్నావట. కాబట్టి నీ మీద చాలా కోపంగా ఉన్నారు. దీన్ని బట్టి మోసేని విడిచిపెట్టమని నువ్వు చెప్తుంటే వాళ్ళకి అర్థమైంది. నువ్వు మోసేని విడిచిపెట్టి దూరుకుంటారు యూదులు. యేసుప్రభుని విడిచిపెట్టిన పర్లేదు, కానీ మోసేని విడిచిపెడితే అయ్యి బాబోయ్, ఆయన మా పెద్దయ్య గారు కదా. ఈరోజు కూడా క్రైస్తవ మిషనరీ సంస్థలు చాలామంది యేసుప్రభుని పక్కన పెడతారు, కానీ అలా అయ్యగారిని మాత్రం పక్కన పెట్టరు. ఈవేళ అలాగే ఉన్నారు విశ్వాసాలు. అలా గుర్రెలే తయారు చేశారు చాలామంది మిషనరీ సంస్థ నాయకులు. అలా అయ్యగారులేమో పొట్టోళ్ళు ఇంట్లో పూజ చేస్తున్నారండి, నేను చూశాను. ఇంకా వాళ్ళ పేర్లు చెప్తే బాధపడతారు ఆ సంస్థలలో. వాళ్ళ అయ్యగారులు పొట్టోలు ఇంట్లో పెట్టుకొని మరియమ్మ ఫోటో, వాళ్ళ అయ్యగారి ఫోటో పెట్టి పూజలు చేసిన చూశాను నేను. యేసుప్రభు ఫోటో పక్కన వాళ్ళ అయ్యగారి ఫోటో కూడా ఉంది. మరి అంత అజ్ఞానంగా వాళ్ళు వెళ్ళిపోయారంటే మరి చూడండి, మరి వాళ్ళ అయ్యగారులు ఏం చేస్తున్నారో మరి అర్థం మనకి. ఇప్పుడు మోసేను పక్కనెట్టేవాటి, నువ్వు మోసేను పక్కన యూదులు ఊరుకుంటారా? యేసుప్రభునే ఊరుకోలేదు మోసేను ఏమనంటే. అంత ప్రేమ వీళ్ళకి మోసే అంటే. ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ఓకే, ఇంకా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అడిగాడు పౌలు. అన్నా ఏం చేయమంటారు అయితే నన్ను అంటే, ఇప్పుడు 27వ వచనం చూద్దాం. 21వ వచనం. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారం చెప్పి నడవకూడదని చెప్పడం వలన వారందరూ మోసేని విడిచిపెట్టవాలని నువ్వు బోధించినట్టు వీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు. 22. కావున మనం ఏం చేయదు, నీవు వచ్చిన సంగతి వారు తప్పక వింటారు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. నేను నీకు ఒక మాట చెప్తాను, ఆ రకం చేయి అని చెప్పాడు. 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలచౌర్యం చేయించుకుంటూ వారికి అయ్యేడు తగులుబడి పెట్టుకునము. అప్పుడు నిన్ను గూర్చి తాము విని వర్తమానం నిజం కాదని నీవును ధర్మశాస్త్రం గైకొని యథావిధిగా నడుచుకొనిచున్నావని తెలుసుకుందురు. యాకోబు సలహా ఇచ్చాడు. అన్నా మరి వీళ్ళ సంగతి తెలుసు కదా, నీకు యూదుల సంగతి, మన వాళ్ళందరూ మూర్ఖులు, మన యేసుప్రభునే చంపేశారు వీళ్ళు, మన కనుక ఏమాత్రం. కాబట్టి ఈ జాతి సంగతి మనకు తెలుసు కనుక ఏం చేద్దామంటే, నా దగ్గర 4 మనుషులు ఉన్నారు, వాళ్ళ గుండ్లు కొట్టించేసి నువ్వు కూడా గుండు కొట్టించేసుకో, వాళ్ళకైపోయి ఖర్చు ఇవే పెట్టేసుకో,
అప్పుడు నువ్వు కూడా మోసే ధర్మశాస్త్రం పాటిస్తున్నావు, వాళ్ళకి అర్థమైపోద్ది అని ఒక సలహా ఇచ్చాడు యాకోబు. ఇప్పుడు 25 వచ్చిన చూద్దాం. అయితే విశ్వసించిన అన్యజనులు గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వం మానవలసిందని నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పారు. అప్పుడు రాసి ఇచ్చాడు కదా యాకోబు, అది జ్ఞాపం చేస్తున్నాడు. అన్యజనుల గురించి మనకు సమస్య లేదు, అన్యజనులు ఏం చేయక్కర్లేదు. అన్యజనులు ఏం చేయాలి, మనం రాసి ఇచ్చాం, అదే జారత్వం చేయకూడదు, వాళ్ళు విగ్రహాలకు బలి అర్పించింది తినకూడదు, రక్తం తినకూడదు, గొంతు పిసికి చంపితే తినకూడదు. వాళ్ళకి చెప్పిన వాళ్ళు చెప్పేశాం కదా. ఇప్పుడు వీళ్ళతో వచ్చింది మన సమస్య, యూదులతోని. 26 వచ్చిన అంతట పౌలు మర్నాడు ఆ మనుషులను వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధ దినములు నెరవేర్చదమని తెలిపాను. అన్న నువ్వు చెప్పినట్టు చేస్తానని. అందుకే ఒకసారి పౌలు ఏంటంటాడంటే, నేను ధర్మశాస్త్రానికి అనేకులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ధర్మశాస్త్రానికి లోబడిన వాడిని కానప్పటికి కూడా నేను ధర్మశాస్త్రం లోబడిన వాడిని సంపాదించుకుంటూ ధర్మశాస్త్రం లోబడిన వాడిని అయితేని ఏ విధం చేత నేను అనేకులు సంపాదించుకోవాలని, అందరితో సమాధానంగా ఉండాలని నేను ప్రయాసపడుతున్నాను. ఇది ఈ ధర్మశాస్త్రం పాటించడం గురించి ఎవరికి బోధించట్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చింది కనుక నాకు అభ్యంతరం లేదు. ఈ ఆచారాలు మన మత అవి మన జాతి ఆచారాలు, అవి ఏ రక్షణ సంబంధించినవి కావి. పౌలు ఏం పోయింది అలాగేలేండి అని ఒప్పేసుకున్నాడు పౌలు. ఇప్పుడు 27 వచ్చిన చూడండి ఏం జరుగుతుందో. 7 దినాలు కావచ్చినప్పుడు 7 దినాలు అలా అయిపోయింది. ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతను చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతను బలవంతంగా పట్టేసుకున్నారు. ఇశ్రాయేలీలారా సహాయం చేయరండి, ప్రజలకు ధర్మశాస్త్రం ఈ స్థలమునకు విరోధంగా అందరికీ అంతటిని బోధించున్నవాడు వీడే. మరి వీడు గ్రీసు దేశస్తులు దేవాలయంలో తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. అరెస్ట్ అయిపోయాడు. యాలయనగా ఎపెసీడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూసి ఉన్నందున పౌలు దేవాలయానికి అతను తీసుకొని వచ్చినని ఊహించిరి. ఎపెసీడు అయినటువంటి ఎపెసీడు అంటే ఆసియావాడు అనమాట, ఒక ఆవిడ అన్యుడు. ఆయన కూడా మన మందిరాలకు తీసుకొచ్చి అపవిత్రం పరిచేసాడు యెరూషలేము మందిరాన్ని ఈయన అనుకున్నారట. ఎందుకు ఈదులు ఎక్కడో చూశారట ఈయన వెనకతలు ఆయన తిరగడం, ఈ త్రోఫీముని. 30 వచ్చిన పట్టణమంతా గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయంలో ఉండి అతను వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతను చంపవలని యత్నించుండగా యెరూషలేము అంతయు గలిబిలిగా ఉన్నదని పటాల పై అధికారికి వర్తమానం వచ్చెను. ఇంకా చంపాలని నిర్ణయించుకున్నారు. పౌలు దొరికాడరా, ఎన్నాళ్ళు దొరికాడరా, ఎన్నిసార్లు తప్పించుకున్నాడు ఈయన. మీకు గుర్తుందా? అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో మొట్టమొదటి దమస్కు వెళ్తుండగా సౌలు మార్గంలో దర్శనం పొందుకున్న తర్వాత ఫస్ట్ దమస్కు వెళ్ళాడు. దమస్కు వెళ్తే అక్కడ బోధిస్తుంటే అక్కడ ఏం చేశారు యూదులు, అప్పుడే చంపాలనుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చంపాలనే చూస్తున్నారు. వాళ్ళు చంపాలనుకున్న తర్వాత ఈ ఇంచుమించు 20 సంవత్సరాలు ఎంతో సుమారు సేవ చేశాడు. మొదటి మిషనరీ ప్రయాణం అయిపోయింది, రెండో మిషనరీ ప్రయాణం అయిపోయింది, మూడో మిషనరీ ప్రయాణం, ఇన్నిసార్లు దేవుడు తప్పించుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు కూడా వీళ్ళ చేతికి అప్పగించాడు, ఇప్పుడు తప్పించుకొస్తుంటాడు. ఓకే. 31వ వచనం. వారు అతను చంపవాలని యత్నించుండగా యెరూషలేము అంతయు గలిబిలిగా ఉన్నదని పటాల పై అధికారి అంటే అదే సహస్రాధిపతి, పటాల పై అధికారికి వర్తమానం వచ్చాను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తుకుని వచ్చాను. వారు పై అధికారిని సైనికులను రాని వారిని చూసి పౌలును కొట్టుట మానేరి. పటాల పై అధికారి అనగానే సహస్రాధిపతి అని రాసుకోవాలి మీరు. క్లౌదియా లూసియా ఆయన పేరు, మీకు తర్వాత వస్తుంది, ఆ పేరు వస్తుంది తర్వాత వచ్చినలో. ఆ పటాల పై అధికారి సహస్రాధిపతి క్లౌదియా లూసియా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, శతాధిపతులను సైనికులను వెంట పెట్టుకుని అడావుడికి వచ్చాడు. ఆయన చూసినట్టే పౌలు కొట్ట మానేశారు యూదులు. అంతవరకు కొడుతూనే ఉన్నారన్నమాట. 33వ వచనం. పై అధికారి దగ్గరకు వచ్చి అతను పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏం చేసిన అడుగుగా సమూహంలో కొందరు ఎలాగను కేకలు వేచి ఉన్నప్పుడు అల్లరి చేత అతను నిజం తెలుసుకుని లేక కోటలోనికి అతను తీసుకుని పోమని ఆజ్ఞాపించను. పౌలు మెట్ల మీద వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతం చేయుచున్నందున సైనికులు అతను మోసుకుని పోవలసి వచ్చాను. ఎలయనగా వాడిని చంపుమని జనసమూహం కేకలు వేచి వెంబడించాను. ఇంకొకటే కొడుతున్నారో పక్క ఇంకా చంపమంటున్నారు. ఆయన చంపే వరకు కసి తీరట్లేదు. అంటే ఎన్నాళ్ళ నుంచి కసి మీద ఉన్నారు చూడండి యూదులు. ఇప్పుడు అడిగాడు సహస్రాధిపతి, ఎవరయ్యా ఏంటి గొడవ, ఏంటి యూదులు గొడవ ఏంటి, ఎవరైనంటే ఇక సమాధి చెప్పడానికి ఎవరి సమాజం అర్థం కాదు. కొందరు ఎలాగంతా కొందరు ఎలాగాడు, అసలు ఏంటి గొడవ ఈ సహస్రాధిపతికి అర్థం కావట్లే. ఇప్పుడు 37 వచ్చిన చూద్దాం. కోటలోకి తీసుకుపోతున్నారు ఈయన్ని. వారు పౌలును కోటలోకి తీసుకుని
పోవునై ఉండగా అతడు పై అధికారిని చూసి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాడు. పై అధికారి అంటే ఎవరు? ఈయన క్లౌదియా లూసియా సహస్రాధిపతిని అడిగాడు. నీతో మాట చెప్పుకోవాలని నాకు అన్నాడు. అందుకు అతడు, గ్రీక్ భాష నీకు తెలియనా అన్నాడు. ఈ దినములకు మునుపు రాజద్రోహం రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యానికి వెంట పెట్టుకుని పోయిన ఐగుప్తుడు నీవుగావా అని అడిగాను. పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎప్పుడును మన రాత్రి దొంగతనం జరిగింది, అది కూడా నువ్వే తీసుంటావు అంటాడు. ఈవేళ దొరికినవాడిని, పోయిన నెల ఇది అయిపో బాబు, అది నాకు సంబంధం లేదండి బాబు, రాత్రి మాత్రం నాకు తెలుసు అంటాడు వీడు. నా చూడండి ఎలా 4,000 మందినట ఐగుప్తుడి. 39 చూడండి. అందుకు పౌలు ఇప్పుడు చెప్తున్నాడు, నేను కిలికియాలోని తార్సువాడునైనా యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుకు నాకు సెలవమని వేడుకొనిచున్నాను అని చెప్పాను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసేకి చేశాను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో మాట్లాడాను. ఇది 21వ అధ్యాయం అండి. 21వ అధ్యాయంలో వార్త ముగింపు అయిపోయింది. 3వ సువార్త, యెరూషలేములో పౌలు అరెస్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఈ తీర్పులో ఉన్నాడు. ఇప్పుడు వెళ్తున్నాడు. 22వ అధ్యాయం మీరు రిఫరెన్స్ ఆల్రెడీ రాసుకున్నారు, దాని ప్రకారం చూసుకోండి. 22 చదువుతున్నానండి. సహోదరులారా, తండ్రులారా, ఇప్పుడు ఎక్కడ జనుల మధ్య మాట్లాడుతున్న సాక్ష్యం ఇస్తున్నాడు. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదురు చెప్పు సమాధానం ఆలకించండి. ఆ హెబ్రీ భాషలో మాట్లాడటం వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు అది ఇలా చెప్పసాగును, నేను కిలికియాలో తార్సులో పుట్టిన యూదుడను. నేను ఎక్కడికి వెళ్ళా నా సాక్ష్యం చెప్పినప్పుడు చెప్పాల్సి వస్తుంది. జాయమాండలు అంతా తిరిగినప్పుడు మా ఊరు, నేను పుట్టింది పావాడు, నేను పెరిగింది జైనవలస, నేను మా తోరు జామి, నేను ఈ 3 ఊళ్ళకి సంబంధించిన ఏ ఊరు వెళ్తే ఆ ఊరి సాక్షి ఈ మాట చెప్పాల్సి వస్తుంది. మూలం చెప్పతే తెలియట్లేదు. ఆ పౌరు చూడండి, తీర్పులు అన్నింటిలో ఇదే చెప్తాడు ఎక్కువ. నేను కిలికియాలో తార్సులో పుట్టిన యూదుడును. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదాల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధం నిష్ఠయంతో శిక్షిస్తున్నాయి. మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తినై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణం వరకు హింసించుతుని. ఇందుని గూర్చి ప్రధాన యాజకుడిని పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల ఎదుగు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకు యెరూషలేముకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని నేను ప్రయాణం చేయొచ్చు. దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ముందు ఆకాశం గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును. నేను నేల మీద పడి, సౌలా సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. నేను యేసును అనొచ్చు కదా, నజరేయుడని యేసుని ఎందుకన్నాడు ఈయన? ఆ కాలంలో యేసులు బోర్డు మీద ఉన్నారు. ఆ కాలంలో కాకుండా తర్వాత కూడా ఆయన తర్వాత యేసుని పేర్లు చాలా పెట్టేసుకుంటారు. బాబు వీళ్ళు సామాన్యులు కాదు. కొంతమంది దేవుడు అని పేరు కూడా పెట్టుకుంటారు కదా. దేవుడు ఏమైనా నీ పేరు ఏం పేరు అంటే దేవుడు. అయ్యో బాబోయ్ నువ్వే దేవుడు ఏంటి? చిన్న దేవుడు, పెద్ద దేవుడు, మధ్య దేవుడు, బోళ్ళు మీద దేవుళ్ళు. మా ఊర్లో కూడా బోళ్ళు మంది దేవుళ్ళు ఉన్నారు ఈ పేరు గలలు. కాబట్టి యేసు పేరు పెట్టి కూడా పెద్ద విషయం ఉంది. యేసు పేరు కూడా అలాగే పెట్టుకో. అందుకే నజరేయుడు యేసు. ఓకే, ఇంకా 9వ వచనం చూద్దాం. నాతో కూడా అంటే జరిగి సాక్ష్యం అంతా చెప్తున్నాడండి. అర్థమైపోతుంది కదా. ఆల్రెడీ 9వ అధ్యాయంలో ఉంది. ఇది అపోస్తలుల 9వ అధ్యాయంలో ఉందో చెప్తున్నాడు. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచారు, కానీ నాతో మాట్లాడిన వారు స్వరం వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేం చేయవాలని అడుగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడిన నాతో నేను. ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. నా కళ్ళు పోయాయి. అప్పుడు నా చేతులకు నడిపించారు. ఇవంతా చాలామంది తెలుసు. అంతటి ధర్మశాస్త్రం చెప్పిన భక్తి పౌరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ అని ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడిలో నేను దృష్టి పొంది అతను చూచితిని. అప్పుడు అతను మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకుంటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వింటుకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. ఇవన్నీ నాకు చెప్పాడు అననీయ. దమస్కులో అననీయ నాకు ఇవన్నీ చెప్పాడు. 16వ వచనం, కనుక నీవు తడువు చేయటెందుకు, లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకోమని చెప్పాడట. అంతటి నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడినే ప్రభువుని చూచితిని. ఈ మాట అపోస్తలుల 9వ అధ్యాయంలో ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఇది అండర్లైన్. 17వ వచనం, సౌలు మారు మనసు పొందిన తర్వాత దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడై ప్రభుని చూశాడంట. ఇక్కడ మళ్ళాను, అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రంగా వెళ్ళిపో, నన్ను గూర్చి నీవిచ్చి సాక్ష్యం వారు అంగీకరింపరని నాతో చెప్పాను.
ప్రభువు చెప్పాడంటే పౌలుతోని, యెరూషలేములో నువ్వు ఇచ్చిన సాక్ష్యాలు అంగీకరించరు, నేను చంపేస్తారు ఇక్కడ, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడంట. అందుకు నేను ప్రభువా ప్రతి సమాజమందులోనూ నీ యందు విశ్వాసమించి వారిని నేను చెరసాల్లో వేయచు కొట్టుచూనుంటినని వారికి బావుగా తెలియను. మరియు నీ సాక్షిని స్తెఫను రక్తం చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రాలు కావలి ఉంటేనని చెప్పి అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరంగా అన్యజనుల ఎదుగు నిన్ను పంపుదని నాతో చెప్పాను. హల్లెలూయా. ఇది ఈయన ప్రసంగం. ఈ ప్రసంగం ఇంతవరకు బాగా విన్నారు. విన్న తర్వాత కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, అన్యజనుల దగ్గరికి వెళ్ళమన్నాడు నిన్ను అన్నదానికి. 22వ వచనం, ఈ మాట వరకు అతను చెప్పింది వారు ఆలకించుచుండిరి. చూసారా, ఈ మాట వరకు అతను చెప్పింది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతకతాగడు. ఇంత చెప్పినాక బ్రతకతాగడు అంటున్నారు. ఒరే బాబు, నేనేదో కావాలని మతంలోకి మారలేదురా బాబు. యేసుక్రీస్తు ఏమైనా మా అమ్మ కొడుకు కాదు, మా అప్ప కొడుకు కాదు, మా పెదనాన్న కొడుకు కాదు, మా తాత కొడుకు కాదు. యేసుప్రభు అన్నవాడు ఎవడంటే ఆయన దేవుడు. నేను మన ప్రధాన యాజకుడికి తెలుసు, మన సన్నిహిత సభలు అందరికీ తెలుసు. అంతకుముందు నేను ఆడవాళ్ళు మగవాళ్ళు జిత్తులు పట్టుకుని ఈడ్చిపోయి చెరసాలు వేసేవాడిని, ఈ నామాన్ని ప్రార్థించిన వాడిని నేనే చంపేవాడిని. అలాంటిది ఒకరోజు దమస్కి వెళ్ళిపోతున్నాను, వీళ్ళు ఇచ్చిన పత్రికలే, ఆ పత్రికలు పట్టుకుని వెళ్ళిపోతుండగా మార్గ మధ్యలో ఆయన నాకు కళ్ళు పాంగొట్టాడు. ఎవరయ్యా నువ్వంటే నేను నజరేయుడని యేసుని అన్నాడు. అప్పుడు నాకు అర్థమైందా, అప్పటి నుంచి ఇందులోకి యేసుకొరించి వచ్చాను తప్ప, లేకపోతే నాకు ఆయన చుట్టం కాదు, బంధం కాదు. నన్ను ఎవడు మార్చలేదు, నన్ను ఎవడు బలవంతంగా లేదో తీసుకురాలేదు, లేదా దేనికి డబ్బులకి దాని కాసులకి నేను లొంగిపోలేదు. ఆయన దేవుడైన సత్యాన్ని తెలుసుకున్నాను. ఇది ఒకప్పుడు నేను మీకులాంటి వాడినే, మీ జాతిలోనే పుట్టాను నేను కూడా. ఇంత చక్కగా చెప్పాడా. చివరిలో మళ్ళీ అన్నారు చూసారా, ఎలాంటి వాడట. అయ్యో పౌలు అసలు చరిత్ర ఇదా, ఈ సత్యం మాకు తెలియదు. అయితే మరి ఎలా మాకు ఇన్నాళ్ళు తెలియక ఆడి మాటలు చెప్పాడు, ఈడు చెప్పిన మాటలు, ఆడి చెప్పిన మాటలు, ప్రతి ఓడి చెప్పిన మాటలు వినేసి నీ మీద అనవసరంగా కోపం పెట్టుకునే పౌలు, క్షమించే పౌలు అంటారేమో అనుకున్నాను నేను. బహుశా పౌలు కూడా అలాగే అనుకుని పాపం ఇంత సాక్ష్యం చెప్పాడు. కానీ ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు ఇంకాను. అందుకే మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరే రక్షణ పొందుడి. హల్లెలూయా. పాటలు గుర్తొచ్చేస్తున్నాయి నాకు ఈ మాటలు చెప్తుంటే. మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది నీ కృపా, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా. హల్లెలూయా. కాబట్టి మనల్ని ఈ మూర్ఖులకు ఈ తరం నుంచి నిజంగా దేవుడు మనల్ని వేరు చేశాడు. మనం అందులో ఉండేవారి, అందులో నుంచి మనల్ని ప్రత్యేకపరచుకుంటాం. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు 22వ వచనం చూడండి, మీద ఉండకుండా వారిని చంపివేయుడని ఏమంటున్నారంటే, ఇటువంటి వాడు బ్రతకూడదు, భూమి మీద ఉండకూడదట. ఈయన ఎక్కడ ఉండకూడదు, వాళ్ళ ఊర్లోని కాదు, అసలు భూమి మీదే ఉండకూడదు. వాడిని చంపేయడానికి కేకలు వేసిరి. ఒకరికి కేకలు వేయచ్చు. 23 వచనం, వారు కేకలు వేయచ్చు, తమపై బట్టలు విదిల్చుకొని ఆకాశంతో దుమ్మెత్తిపోయిచుండగా వారు అతనికి విరోధంగా ఇలాగే కేకలు వేసిన హేతువేమని తెలుసుకుంటే సహస్రాధిపతి కోడాలతో అతను కొట్టి విమర్శింపాలని చెప్పి కోటలోనికి తీసుకుపోయిన ఆజ్ఞాపించను. కొట్టి ఎంత కొడుతున్నారు రా బాబు. ఎక్కడ చూసినా కొట్టారనే బాధ. పౌల్ని ఎక్కడ కొట్టారు, ఈడ్చేశారు, చెరసాలు వేశారు. ఇయే ఈయన సన్మానాలు. కోటలను తీసుకుని పోండి. యెరూషలేముకి కోట ఉంటుంది, ఆంటోని కోట ఏదో దాని పేరు. యెరూషలేముకి ఆనుకొని ఉంటుంది ఒక కోట, యెరూషలేము మందిరానికి. ఆ కోటలోనికి ఇవన్నీ జరుగుతున్నమాట. 25 వచ్చిన, వారు పౌలను వారులతో కట్టుచున్నప్పుడు, వారులు అంటే తాళ్ళతో కడుచున్నప్పుడు అతను తన దగ్గర నిలిచి ఉన్నటువంటి శతాధిపతిని చూసి శిక్ష విధింపకే. చూడండి పౌలు అంత తెలుగుగా మాట్లాడుతున్నాడు. శిక్ష విధింపకే రోమీయుడైన మనుష్యుని కోడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాడు. శతాధిపతిని ఏమన్నాడు, శిక్ష విధింపకున్నా అసలు తీర్పే జరగలేదు, కొట్టడానికి మీకు ఎవడ అధికారం ఇచ్చాడు రోమీయుడిని. నువ్వు రోమీయుడివా. చూడండి ఇప్పుడు 26, శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నువ్వేం చేయబోచున్నావు, ఈ మనుషుడు రోమీయుడు సుమీ. ఇందాక సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ ఏమన్నాడు యూదులతోని, నేను పుట్టుకతోనే యూదుడిని, తార్సులో పుట్టాను అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళతో ఏమంటాడు, రోమాధికారులతోనే నేను రోమీని అంటున్నాడు. ఎంతకీ పౌలు రోమీయుడా యూదుడా? రెండు రైటే. ఓకేనా. ఈయన రోమా పౌరసత్వం ఉంది కాబట్టి రోమీయుడు, యూదుడిగా పుట్టాడు కనుక యూదుడు. 27 వచనం, అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూసి నువ్వు రోమీయుడివా,
అది నాతో చెప్పి మనగా అతడు అవును అని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరత్వం సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమిని. కాబట్టి అతను నివసింపబోయిన వారు వెంటనే అతను విడిచిపెట్టిరి. మరి అతను రోమియోడు అని తెలుసుకున్నప్పుడు అతను బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడిను. ఇదే టెక్నిక్ ఇంకో దగ్గర వాడాడు పౌలు. చెప్పండి మీరు, అయిపోయింది ఆ సబ్జెక్టు. ఎక్కడో అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణంలో కూడా ఇదే వాడాడు. ఫిలిప్పీ పట్టణంలో చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు రోమీలైన మమ్ములను విచారణ చేయకుండా రహస్యం విడిచిపెడుతున్నారట. అయ్యి బాబు రోమీలు అనుకుని బతిమాలిశారు అక్కడ. ఓకే, 22:30 అండి. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరం ఏమో తాను నిశ్చయంగా తెలుసుకొని కోరి సహస్రాధిపతి అతను వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలుని తీసుకొని వచ్చి వారి ఎదుట నిలవబెట్టాను. మరునాడు ఏమైందండి, ఇక సహస్రాధిపతి అతన్ని వదిలేసిన ప్రధాన యాజకులు మహాసభకి సన్నిహిత సభలో నిలబెట్టాడు. ఇప్పుడు ఎందుకంటే ఈ సహస్రాధిపతి కూడా భయపడుతున్నాడు. రోమ ప్రభుత్వం ప్రకారంగా శాంతి సమాధానాలు ఉండాలి, అక్కడ అల్లర్లు ఉండకూడదు, లేకపోతే ఏళ్ళు ఉద్యోగాలు పోతాయి. ఇది మాట్లాడుకొని ముగించుకుందాం. కైసరేకి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయంతో యెరూషలేం అయిపోద్ది. దీని తర్వాత ముగించుదాం. 23వ అధ్యాయం చదువుతున్నానండి, చూడండి. పౌలు మహాసభ వారితో ఏం చెప్తున్నాడో చూద్దాం. మహాసభ అని తెలుసు కదా, సన్నిహిత సభ వారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొని చుంటానని చెప్పాను. ఈ మాట అనేసరికి ఏమన్నాడు? ఈ మాట, నేను నా మనస్సాక్షి తెలుసు, నేను ఎలా నడుచుకుంటున్నానో దేవుడికి తెలుసు, నాకు తెలుసు అని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి ప్రధాన యాజకుడు. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతను నోటి మీద కొట్టుడని దగ్గరకు నిల్చున్న వారికి ఆజ్ఞాపింపగా ఏమన్నాడు అంటే, ఈయన ఉద్దేశం ఏంటి? అన్ని అబద్ధాలు కోరిడు, నోరు ఇప్పితే చాలు అబద్ధం. పౌలు కోపం వచ్చేసింది. సున్నం కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టిన, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చోండి, ధర్మశాస్త్రం విరోధంగా నన్ను కొట్టిన ఆజ్ఞాపించున్నావా? ఆయనను దగ్గర నిల్చున్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుడు దూషించదువా అని అడిగారు. అందుకు పౌలు, సహోదరులారా, ఇది చాలా చక్కగా తప్పించుకుంటాడు పౌలు. ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని రాయబడి ఉన్నది అనేను. సరే, ఇది కాదు కానీ ఇంకోటి చేద్దాం అనుకున్నాడు పౌలు. ఇప్పుడు ఆలోచన చూడండి. వారిలో ఒక భాగం సద్దుకైలు, మరో భాగం పరిచయులై ఉన్నట్టు పౌలు గ్రహించాడు. సహోదరులారా, నేను పరిచయుల సంతతి వాడును, మనకున్న నిరీక్షణ గురించి, మృతుల పునరుత్థానం గురించి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. పౌలు ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందా ఏదో రకంగా ట్రై చేస్తుంటే అర్థమైపోతుంది మనకి. యూదుల దగ్గరికి వెళ్ళేప్పుడు ఏమో నేను యూదునే కదా అంటున్నాడు, రోమిల దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను రోమిని, నాకు రోమ పౌరుషత్వం అంటాడు. ఎక్కడితో వచ్చేప్పటికి ఎక్కడేమంటున్నాడు? పరిశీలి దగ్గరికి వస్తాడు, నేను మీ పరిశీలి కదా అన్నాడు. అంటే ఎలా వినియోగించుకుంటుండో చూడండి అవకాశాలే. ఏమాత్రమే ఎక్కడైనా కొద్దిగా న్యాయం దొరుకుతుంది, సపోర్ట్ దొరుకుతుంది, ఆశ అది. అతను ఇలా చెప్పినప్పుడు చూడండి 7వ వచనం, అతను అలా చెప్పినప్పుడు పరిచయులకు సద్దుకేయులకు కలహం పుట్టినందున వీళ్ళిద్దరు గొడవలు వచ్చాయి. ఇప్పుడు మా పరిచయుడు అయినైతే అప్పుడు ఈ సద్దుకేయులేమో ఏదైనా ఉంటారు, మీ పరిచయుడు అయినట్రా బాబు అంటే, అవునా మా పరిచయుడు అయితే ఏం చేశాడురా, నేను ఏం చేసి ఉంటాడా అని ఈడు అని ఉంటాడు. జనరల్గా అక్కడ డిస్కషన్ ఎలాగ ఉంటుంది, ఆ రకంగా వచ్చి ఉంటుంది. ఇప్పుడు కలహం పుట్టేసింది ఇద్దరికి. ఆ సమూహం 2 పక్షాలు అయిపోయాయి. 8వ వచనం, సద్దుకైలు పునరుత్థానము లేదని అండర్లైన్, దేవదూత అయిన ఆత్మ అని లేదని చెప్పుదురు. ఇది సద్దుకైల బోధ. వాళ్ళు ఏం చేస్తారంటే అసలు పునరుత్థానం లేదు, దేవదూత లేదు, ఆత్మ కూడా లేదు, నమ్మరిల్లు. పరిచయులు 2 కలవని ఒప్పుకొందరు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టాను, పెద్ద గొల్లు. మరి లోకాకి పెద్ద గొల్ల కనిపించిందంటే అంత గొడవ అయ్యి ఉంటుందో బహుశా. పరిశీల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు, శాస్త్రులు పరిశీల పక్షమే కదా, పరిశీల పక్షంలో ఉన్న శాస్త్రులు కొందరు లేచి, ఈ మనుషులు ఏ దోషము మాకు కనబడలేదు. చూసారా, అప్పుడు ఓట్లు వేసేయడానికి మావాడే కదా, మా పరిశీలే కదా, ఒక ఆత్మను దేవదూత అయినా అతనితో మాట్లాడి ఉండవచ్చు అని చెప్పుచు తగులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలుని చీల్చివేదురేమో అని సహస్రాధిపతి భయపడి
ఈయనకి టెన్షన్ వచ్చేస్తుంది సహస్రాధిపతికి. వీళ్ళ గొడవలో మొత్తం అది ఏంట్రా బాబు, నన్ను కొట్టేస్తారా లేకపోతే ఆయన చంపేస్తారా? ఆయన చంపించినా బాధే, విచారణ చేయకుండా ఖైదీ చచ్చిపోతే ఇంక ఈ నిజం పోద్ది. ఈ ప్రజల గొడవల్లోకి వెళ్ళాలంటే పోలీసు వాళ్ళకి ఎలాంటి టెన్షన్లు పోలీసు వాళ్ళకి కూడా. ఒక్కొక్క ఊర్లో మనం కూడా చూస్తాం కదా, ఆ ఊరంతా ఒకటి అయిపోయి పోలీసులు కొట్టించారు, పోలీసులు పారిపోయారు, పోలీస్ స్టేషన్ కూడా ధ్వంసం చేశారు అన్న సందర్భాలు ఉన్నాయి కదా వార్తల్లో. పౌలుని చీల్చేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతను బలవంతంగా పట్టుకొని కోటలోకి తీసుకురండి సైనికులకు ఆజ్ఞాపించాను. 11 వచనం. ఆ రాత్రి ప్రభు అండర్లైన్, ఆ రాత్రి ప్రభు అతని ఎదురు నిల్చుండి ధైర్యంగా ఉండు. ఈయనకి ఏం పోయింది? ఈయనేమో ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు, ఈయనేమో దెబ్బలు కాసేస్తున్నాడు. ఈయన ఇప్పటికే చాలా దెబ్బలు, ఎక్కడికి వెళ్తే అక్కడ దెబ్బలు కాసేస్తున్నాడు. ఈయన పోవేమో ఇంకా ధైర్యంగా ఉండు అంటాడు. జెరూసలేములో నన్ను గురించి ఎలా సాక్ష్యం ఇచ్చేతావో రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉందని చెప్తున్నాడు. నేను రోమ్ కూడా తీసుకెళ్తాను భయపడక అంటున్నాడు ఆయన. అందుకే చూసారా, ఈ అనుభవం వేరండి. ఆత్మ ఎప్పుడైతే ఆ రకంగా సిద్ధపడిపోతుందో ఇక శరీరానికి ఏమవుతుందో పట్టించుకోడు ఆ మనిషి. ఆత్మచేత శరీర క్రియల్ని చంపుడి. రోమపత్రులు అదే రాశాడు పౌలు 8వ అధ్యాయం అనుకుంటా. ఆత్మచేత శరీర క్రియలు చచ్చిపోతే పైన అనుకుంటారు శరీరానికి ఏంటో పాపం అన్ని గాయాలు ఉన్నాయి, శరీరానికి ఏంటి అన్ని దెబ్బలు, ఆయనకి ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు పాపం ఎన్ని కష్టాలు పాపం అని బయట ఉండే వాళ్ళకి అయ్యో అయ్యో అని ఉంటుంది. కానీ ఆ లోన ఆత్మ ఏంటంటే అవన్నీ దులిపే అంటాడు అంతే. ఈ దీన శరీరాన్ని నీకు మహిమ శరీరంగా ఆయన సమరూపంగా మార్చేస్తాడు కనుక ఆయన నువ్వు లెక్కలోకే తీసుకోకు. రోమాలకు కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుందని చెప్తున్నాడు ఈయన యేసుప్రభు. ఓకే, 12 వచనం. ఉదయం అయినప్పుడు యూదులు కట్టి తాము పౌలుని చంపు వరకు అన్నపానములు పుచ్చుకోనమని ఒట్టి పెట్టుకునేరి. ఇది వీళ్ళ తీర్మానం. ఇక ఇంకా ఉపాసపేదన వెళ్తాయి. దేనికోసం ఇంతకీ ఉపాసపేదన? పౌలుని చంపడానికి. వీళ్ళు ఎంతమంది? ఈ కుట్రలు 13 వచనం. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. బాబోయ్, వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలుని చంపు వరకు అసలు ఏవి రుచి చూడమని గట్టిగా ఒట్టి పెట్టుకుని ఉన్నాం. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతను గూర్చి మరీ పూర్తిగా విచారించి తెలుసుకొనబోనట్లు అతన్ని మీ యొద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మన చేయుడి. అతను దగ్గరకు రాకమునిపే మేము అతను చంపుడికి సిద్ధపడి ఉన్నామని చెప్పి. ఏం మాస్టర్ ప్లాన్ అండి, సినిమా షూటింగ్ లాగా ఉంది ఇదంతా కూడా. ఆయన్ని అంటే విడిపించాలట, తీర్పు తీసుకురావాలంటే ఈ మార్గంలో చంపేస్తారట వీళ్ళు. నీ చేతికి మట్టి అంటుకోదు, ఇంకెవరి చేతికి మట్టి అంటుకోదు, దొంబిలో చంపేశారనిపించి దొంబి కేసు కింద పోతుంది. 16 వచనం. అయితే పౌలు మేనల్లుడు, అండర్లైన్, పౌలుకు మేనల్లుడు ఉన్నాడు. పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకి ఆ సంగతి తెలుపును. అప్పుడు పౌలు శతాధిపతుల్లో ఒకరిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవాడిని సహస్రాధిపతి యొద్దకు తోడుకుని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవాలని ఉన్నాడని. శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతన్ని తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవాలని ఉన్న ఈ పొడిచివాడిని నీ యొద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగానని చెప్పాను. సహస్రాధిపతి అతను చెయ్యి పట్టుకొని అవతలకు తీసుకుని పోయి, నీవు నాతో చెప్పుకొనవాలని ఉన్నదేమని ఒంటరిగా అడిగాడు. అందుకు అతడు, నీవు పౌలుని గురించి సంపూర్తిగా విచారింపబోనట్టు అతను రేపు మహాసభ యొద్దకు తీసుకుని రావాలని నిన్ను వేడుకుంటూ యూదులు కట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతను చంపు వరకు అన్నపానాలు పుచ్చుకొనమని ఒట్టి పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకున్న వాళ్ళని కనిపెట్టుకుని సిద్ధంగా ఉన్నారని చెప్పాను. ఇది పౌలు మేనలు చేసిన ఉపకారం అండి, అద్భుతం. వీళ్ళు వేసుకుని ప్లాన్ శాస్త్రాధిపతి తెలియదు. నిజంగా తీర్పుగా తీసుకురమ్మంటారేమో, తీసుకొచ్చేసి పోని మధ్యలో చంపేసాను. కాబట్టి అప్పుడు ఈ విషయం అయితే సరేలే, నువ్వు బాగా చెప్పు, ఇది ఇంకెవరికి చెప్పకు అని ఈయన పంపేసి, ఇప్పుడు సహస్రాధిపతి పౌలు ఎలా తప్పిస్తున్నాడో చూద్దాం. 22వ వచనం. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితేవని ఎవరితో చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పొడిచివాడిని పంపివేశాను. తరువాత అతడు శతాధిపతుల్లో 2 తన యొద్దకు పిలిచి, కైసరియా వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రప్రవతులను, 200 మంది ఈట్ల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అని ఫేలిక్స్ నొద్దకు భద్రంగా తీసుకొని పోవుటకు గుర్రములను సిద్ధపరచడని చెప్పాను. 200 అంటే 200 మంది. తరువాత శతాధిపతులు ఎంతమంది అండి? 2 కైసరియాకు పంపాలి. ఇప్పుడు మీకు మ్యాప్లో చూశారు కదా, యెరూషలేము నుంచి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ జర్నీ. యెరూషలేము వెళ్ళొద్దని చెప్పారు కదా, ఇప్పుడు అక్కడికి వచ్చాడు, అరెస్ట్ అయిపోయాడు, ప్రవచనాలు నెరవేరిపోయి ఇప్పుడు ఖైదీగా తీర్పుకి వెళ్తున్నాడు. ఇక్కడ అధికారి ఎవడున్నాడు కైసరిలో? ఫేలిక్స్.
అండర్లైన్ చేసుకోవాలి 24వ వచనంలో. అధిపతి అని ఫేలిక్స్ అక్కడ గవర్నర్. అక్కడికి ఇప్పుడు ఈ ఖైదీని పంపుతున్నారు. సహస్రాధిపతి అయిన క్లౌదియా లూసియా పంపుతున్నాడు యెరూషలేము నుంచి. ఎంతమందితో పంపుతున్నాడు అండి? రాత్రి 9 గంటలకి 2 శతాధిపతులు, 200 మంది సైనికులు, అంటే 200 మంది సైనికులు, 70 మంది గుర్రపురౌతులు, 200 మంది ఈటులు, వారిని ఎంత బందోబస్తు చూడండి ఒక ఖైదీకి. ఇరవై 26వ వచనం. లెటర్ రాశాడు పౌలు, పంపుతూ ఒక లెటర్ రాశాడు ఇప్పుడు ఈ క్లౌదియా లూసియా పౌలు గురించి. మహాఘనత వహించిన అధిపతి అని ఫేలిక్స్కు క్లౌదియా లూసియా వందనాలు. యూదులు ఈ మనుషుని పట్టుకుని చంపబోయినప్పుడు అతను రోమియోడని నేను విని సైనికులతో వచ్చి అతను తప్పించి తిని, వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొని కోరి నేను వారి మహాసభ యొద్దకు అతను తీసుకొని వచ్చి తిని, వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరం మోపిరే కానీ మరణముకైనను బంధకములకైనను తగిన నేరము అతని ఏవీ కనపరచలేదు. అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతన్ని ఎదుగు పంపించి తిని, నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పవాలని ఉన్న సంగతిని ఎదుటి చెప్పుకొని ఆజ్ఞాపించి తిని. క్లౌదియా లూసియా గారు రాసిన ఉత్తరం ఫేలిక్స్ గారికి రాస్తున్నారు. అయ్యా ఫేలిక్స్ గారు, ఈ ఖైదీని మీ వద్ద పంపిస్తున్నాను. ఈయన చేసింది అసలు మరణానికి సంబంధించిన నేరం ఏమీ లేదు దీనిలోని. వాళ్ళ ధర్మశాస్త్రం మత గొడవలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈయన్ని తప్పించి మీ దగ్గర పంపిస్తున్నాను, ఈయన గురించి మీరే న్యాయం చేసి తీర్పు తెచ్చానని పంపించేశాడు. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారం సైనికులు పౌలును రాత్రి వేళ అంత్యపత్రిక తీసుకుని పోయిరి. 30వ వచనం ఆఖరిలో అంత్యపత్రిక వెళ్ళారు. అంటే అంత్యపత్రిక ఒక ఊరు ఉంది అక్కడ. అంత్యపత్రిక తర్వాత అకాశీకి వెళ్ళారు. రాత్రి వేళ అంత్యపత్రిక తీసుకుని పోయిన తర్వాత మరునాడు 31వ వచనంలో మరునాడు వారు అతను కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చేసారు. 31వ వచనంలో యెరూషలేము రావాల్సిన యెరూషలేము వచ్చేసారు. 32వ వచనంలో చూస్తే వారు కైసరియాకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలబెట్టారు. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడిని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకొని నీ మీద నేరం మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణంగా విచారించని చెప్పి హేరోదు అధికార మందిలో అతన్ని కావలి ఉంచవాలని ఆజ్ఞాపించను. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. పౌలు ఇప్పుడు 23వ అధ్యాయం ఆఖరికి ఎక్కడున్నాడు? కైసరులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? హేరోదు అధికార మందిరం ఉంది అక్కడ కైసరులో. అక్కడ హేరోదు అధికార మందిరంలో ఇతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉంచారు, కావల్లో ఉంచారు. 24వ అధ్యాయం దేవుని చేత నెక్స్ట్ 24వ అధ్యాయం నుంచి మనకి కంప్లీట్ అయిపోవచ్చు. అపోస్తల కార్యాలు ఉన్న 4 అధ్యాయాలు నెక్స్ట్ వారం అయిపోతుంది. చివరికి ఈ ఖైదీ ఎక్కడికి వెళ్ళాడు, మరి కైసరులో ఎంతమంది తీర్పు తీర్చారు, కైసరు తర్వాత రోమ్ ఎలాగెళ్ళాడు, రోమ్ వెళ్ళే వరకు ఉంటుంది. అది మనం నెక్స్ట్ ధ్యానం చేద్దాం. ఇది ఈ రోజు తాలూకా క్లాస్ తాలూకా విషయాలు. మనం ఇప్పటికీ 3 సువార్త ప్రయాణాలు ముగించుకున్నాం, ధ్యానం చేసాం. పౌలు కైసరులో ఇప్పుడు ఖైదీగా ఉన్నాడు, యెరూషలేములో అరెస్ట్ అయ్యాడు. ఇంకా తీర్పులు జరగలేదు, ఇప్పుడు తీర్పులు మొదలవుతాయి. అధిపతులు కైసరులో ఉన్న అధిపతులు ఎవరు, ఏ అధిపతి తర్వాత ఏ అధిపతి వరుసక్రమంగా తీర్పులు జరిగిన తర్వాత రోమ వెళ్తాడు. అది ఎలా జరుగుతుందో మనం చూద్దాం. ఇది ప్రియులారా, ఇంతవరకు మీరు ఉన్నదాన్ని జాగ్రత్త ధ్యానం చేయండి. చాలా మంచి విషయాలు, చాలా మంచి సబ్జెక్టు. అసలు పౌలు పరిచర్యతో చూస్తే, పౌలు కష్టాలతో చూస్తే అసలు మన పరిచర్యలు అసలు లెక్కలోకే రావనిపిస్తుంది. మన శ్రమలే కాదు అనిపిస్తుంది. ఓకే, దేవుని నామమున స్తోత్రం కలుగును. ఏదైనా పౌలంతా మనం చేయలేకపోయినా ఒక మాదిరిగా మనకు ముందు ఆయన కనబడుతున్నాడు కాబట్టి ఆయన వెనకాతలు కొద్దిగా మనం ఎంతగానో చేయగలుగుతున్నది మనం అనుకోవాలి. అంతే. దేవుడి మాటలు దీవించినగాక. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలండి. తండ్రి అయిన దేవుడా, చరిత్ర లేకపోతే మా యొక్క మనుగడే ఉండదు నాయన. తండ్రి, చరిత్ర తెలుసుకొనుట అతి ముఖ్యము ప్రభా. మరి సేవకు పునాది ఈ చరిత్రే. అందువలన మేము శ్రద్ధతో నేర్చుకుంటూ నీవు ఏ విధంగా నడిపిస్తావు అన్నది గ్రహిస్తూ మీ మీదనే ఆధారపడుతూ మేము సాగిపోవాలి. దీవించండి ఆయన. ఇంకా ఉన్న 4 తరగతుల్లో ప్రభా మీరు మహిమ పొందండి. మాలో ఒక తృష్ణను రగిలించండి ఆయన. వాక్యం చదువుతున్న ప్రతిసారి కూడా ప్రభా నీ నడిపింపును మేము గుర్తుపట్టడానికి సహాయం చేయండి ఆయన. మీ దాసుని మా మధ్యకి నడిపించారు, వందనాలు. బెడికిచ్చిన సిద్ధపాటును బట్టి వందనాలు ఆయన. మీరే ఈ తరగతి పూర్తి చేయటానికి, ఈ కోర్సు పూర్తి చేయమని అడుగుచున్నాం. సంతోషంగా
మేము నేర్చుకోవాలి. ఆశీర్వదించండి నాయన. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. మరి అందరూ క్షేమంగా సంతోషంగా గృహాలు చేయడానికి దీవించండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.